దేవుడి నామానికే మహిమవని. దేవుణ్ణి శిల వేసినప్పుడు దేవుడికి అధికారం లేదా? పేతురుకి చెప్తాడు కదా, నేను చెప్తే 12 వ్యూహాల దేవదూతలు వస్తారని. అలాగే మన దేవుడికి ఏమీ బలం లేదా? చూసి ఊరికే ఉన్నాడా? కానీ దేవుడు ఈ లోక రాజ్యంలో మన దేవుడు రాజ్యం లేదు, కానీ మన రాజ్యం ఒకరోజు వస్తుంది. ఆయన రాజ్యంలో మనం పాలికస్తులుగా ఉంటే ఆయనతో కూడా ఏలబడతాం. మనం ఈ లోకంలో దేవుడి జత పని వారంలా పని చేస్తే మనం ఇక్కడ ఏది హోప్ పెట్టుకోకుండా దేవుడి కోసం బతికి దేవుడి కోసం పని చేసుకొని పోవడానికే వచ్చాం. దేవుడు పని చేసుకొని పోదాం. అయితే సహనం కలిగి ఇక్కడ జీవిద్దాం. ఎందుకంటే మనం మనుషులని సహించాలి. వాళ్ళు ఏం చేసినాను దీన హృదయం